సంగారెడ్డి జిల్లా పటంచెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో 12 గంటల పాటు కొనసాగిన ఈడీ అధికారుల సోదాలు రాష్ట్రంలో ఉత్కంఠతను రేకెత్తించాయి. ఈడీ సోదాల అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈడీ అధికారుల సోదాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ అధికారుల సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని వ్యాఖ్యానించారు. తనపై పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెజర్ ఉందన్నారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయన్నారు. అందులో ఇది ఒక భాగమని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులను విడవకుండా రాజకీయంగా బలి చేస్తున్నారని అన్నారు. ఈడీ అధికారుల సోదాలకు తాను తన కుటుంబ సభ్యులందరం సహకరించామన్నారు. ఈడీ సోదాల్లో అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేవు అని తెలిపారు. తమ ఇంట్లో నయా పైసా కానీ తులం బంగారం కానీ లభించలేదని అన్నారు. కానీ కొన్ని జిరాక్స్ పత్రాలు, కొన్ని ఒరిజినల్ పేపర్లను మాత్రమే అధికారులు తమ వెంట తీసుకెళ్లారని ఎమ్మెల్యే వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను, ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే ఉంటలేదు. ఇది ఎట్లా అంటున్నారు. అది కామన్గా జరుగుతూ ఉన్నది. పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే. జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చిన ఇంటి ముందు గట్ట చూస్తాం. దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు. పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటాం. మేము చెప్పినప్పుడు మేము చెప్తాం. అది ఇప్పుడు ఎందుకు చెప్తామని ఏమవసరం ఉన్నది. పార్టీ మారడానికి అంటే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఒకటే ప్రెషర్ కాదు కదా. ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి. అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీజ్లో మనల్ని రీచ్ చేయాలని చూస్తున్నారు. ఎవరు తీసుకెళ్ళి చెప్తే ఇంతకుముందు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వాళ్ళపై 12 గంటలు చేసారు, 10 గంటలు చేశారు. 9 నుంచి ఇప్పుడు 7:30 వరకు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక నయా పైసా, ఒక తులం గోల్డ్ ఇట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వరకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని ఫేక్ అది. కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికీ తెలియజేసిందంటే ప్రజలకు వాస్తవాన్ని తెలియదని తెలియజేస్తాను.